Good morning, students. Today we are discussing about the reflect action and the reflex arc. Reflex action and the reflex arc. Okay. In daily life, we have experienced a sudden withdrawal of the body part from the extreme hot or cool. మన బాడీ పార్ట్స్ అనేవి మనం త్వరగా వెనక్కి తీసుకుంటాం అనమాట. ఎప్పుడంటే మన ఎక్కువ హీట్ కానీ కూల్ కానీ మనకి తగిలినప్పుడు మన బాడీ పార్ట్స్ని త్వరగా బయటికి లాగేసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద వాట్ ఈస్ ద రీజన్ దట్ ఈస్ అండ్ ఆల్సో అనదర్ కండిషన్ దట్ ఈస్ మనం ఒక యానిమల్ అంటే స్కారీ మనం భయపడతాం. కొన్ని యానిమల్స్ని చూసి మనం భయపడుతూ ఉంటాం. దట్ ఈస్ ద భయంకరంగా ఉన్న యానిమల్స్ దట్ అండ్ ఆల్సో పాయిజనస్గా అండ్ ఎక్కువ పెద్దగా ఉన్న యానిమల్స్ చూసి మనం భయపడుతూ ఉంటాం అనమాట. వాట్ ఈస్ దిస్ కండిషన్? దీన్ని ఏమంటారంటే దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఈస్ రెస్పాన్స్ ఇన్ ది పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్. ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది అనమాట. దట్ అక్కర్ ఇన్వాలంటరీగా మనకు తెలిసే విధంగా ఇదంతా జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ వితౌట్ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ద రిఫ్లెక్ట్ యాక్షన్. ఈ పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ అయితే మనకి ఇన్వాలంటరీగా మనకి కాన్షియస్లోని ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. బట్ కానీ సమ్ పోర్షన్ ఆఫ్ ది సెంట్రల్ నర్వ్ సిస్టమ్, కొంచెం పోర్షన్ అనేది సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది వితౌట్ కాన్షియస్ అంటే మనకు తెలియకుండానే కొంచెం సమ్ పోర్షన్ ఆఫ్ ద సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది దిస్ ఎంటైర్ ప్రాసెస్ జరగడానికి కొంచెం సమ్ పోర్షన్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈజ్ ఇన్ కాన్షియస్ ఎఫర్ట్ వితౌట్ కాన్షియస్ ఎఫర్ట్. అలా మనం హ్యాండ్స్ని మన బాడీ పార్ట్స్ని వెనక వైపుకు తీసుకోవడానికి ఈ రెండు సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి అన్నమాట. ఇలా జరగడాన్ని ఏమంటారంటే రిఫ్లెక్ట్ యాక్షన్ అంటాము. దీన్నే రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు అన్నమాట. అండ్ మేజర్ ఆల్ బాడీ ఫంక్షన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ది నర్వ్ సిస్టమ్ ఇన్వాల్వ్ రిఫ్లెక్సెస్ ద్వారా మన బాడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ అనేవి ఫంక్షన్స్ అనేవి రిఫ్లెక్స్ యాక్షన్ ద్వారా కంట్రోల్ చేయబడుతూ ఉంటాయి అన్నమాట బై ది నర్వ్ సిస్టమ్. Here the two types of reflections are present, that is the spinal reflex and the cranial reflex. The spinal reflex in which the integration takes place in the spinal cord, and the cranial reflex. Cranium means brain, almost brain. Cranium means brain. The cranial reflex is a reflex in which the integration takes place in the brain stem rather than the spinal cord. Brain stem means brain కింది భాగంలో ఉన్న స్టార్టింగ్ ఆఫ్ ద స్పైనల్ కార్డ్ స్టార్టింగ్లో ఉన్న పార్ట్స్ దగ్గర ఇంటిగ్రేట్ అవుతుంటాయి అన్నమాట క్రేనియల్ నర్వ్స్ అనేది. రేదర్ దెన్ ద స్పైనల్ కార్డ్లో కాకుండా బ్రెయిన్ స్టెమ్లోని ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద క్రేనియల్ నర్వ్స్. ఎగ్జాంపుల్ ట్రాకింగ్ మూమెంట్ ఆఫ్ ద ఐస్ యాజ్ యూ రీడ్ దిస్ సెంటెన్సెస్. మనం సెంటెన్సెస్ని చదువుతున్నప్పుడు ట్రాకింగ్ మూమెంట్ అంటే మనం ఒకే లైన్లోని చూస్తూ ఉంటాం అనమాట. దీస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ బై ది క్రేనియల్ రిఫ్లెక్షన్ బై ది బ్రెయిన్ స్టెమ్. దిస్ ఇస్ క్రేనియం. ద ఐస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద క్రేనియం. ఐస్ అనేవి మన బ్రెయిన్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట, ఫేస్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి దిస్ ఈజ్ నియర్ టు ది బ్రెయిన్ స్టెమ్. వెరీ ఫార్ ఫర్ ది స్పైనల్ కార్డ్కి దూరంగా ఉంటుంది, ప్లస్ బ్రెయిన్ స్టెమ్కి దగ్గరగా ఉంటుంది కదా. సో ద క్రేనియల్ రిఫ్లెక్సెస్ అన్నీ కూడా ఇంటిగ్రేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది బ్రెయిన్ స్టెమ్. అండ్ ద సోమాటిక్ రిఫ్లెక్సెస్ అండ్ విజరల్ రిఫ్లెక్సెస్ ఆర్ ప్రెజెంట్. సోమాటిక్ మీన్స్ సోమాటిక్ అంటే ఇటు మన బాడీలో ఉన్న సమ్ స్కెలిటల్ మజిల్స్ లైక్ ఇంటర్నల్గా మనకి అవుట్ సైడ్ కనిపిస్తూ ఉన్న పార్ట్స్ అన్నమాట. సోమాటిక్ రిఫ్లెక్సెస్ అనేవి involve the contraction of the skeletal muscle contraction and relaxation లోని somatic reflexes అనేవి యూజ్ అవుతుంటాయి. అండ్ విజరల్ రిఫ్లెక్షన్స్ అనేవి ఇట్ అక్కర్ ఇన్ ది ఇంటర్నల్ బాడీ పార్ట్స్, విజరల్ ఆర్గాన్స్ లైక్ ఇంటెస్టైన్, హార్ట్, ఇవన్నీ కూడా విజరల్ ఆర్గాన్స్. ఇక్కడ జరిగే రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా విజరల్ రిఫ్లెక్షన్స్ అంటారు.
These visual reflections are generally not కాన్షియస్గా పెర్సీవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాన్షియస్ అంటే మనకు తెలియకుండానే లోపల వర్క్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ ద నాట్ కాన్షియస్ రిసీవ్డ్ బై ది ఇన్వాల్వ్. సో స్మూత్ మజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్మూత్ మజిల్స్లోనే జరుగుతూ ఉంటుంది అన్నమాట. విజువల్ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా స్మూత్ మజిల్స్లో జరుగుతాయి. ద స్మూత్ మజిల్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద విజువల్ ఆర్గాన్స్. దట్ ఈస్ ద brain, that is the heart and lungs and intestine. Even it includes smooth muscles, and also cardiac muscle and glands also involved by the visual reflexes. Next one is the reflex arc. Here the one pathway is present. One pathway means ఒక దారి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ద పాత్వే ఫాలోడ్ బై ది నర్వ్ ఇంపల్సెస్ ద్వారా ఒక పాత్వే అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. దట్ ప్రొడ్యూస్ ఏ రిఫ్లెక్స్ ఈజ్ కాల్డ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. అది ఒక రిఫ్లెక్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రిఫ్లెక్స్ ఆర్క్ అంటుంటారు. ద పాత్వే ఫాలోడ్ బై ద నర్వ్ ఇంపల్సెస్ దట్ ప్రొడ్యూస్ ఏ రిఫ్లెక్స్ ఈజ్ కాల్డ్ ద రిఫ్లెక్స్ ఆర్క్. See the diagram here. The spinal cord is present and the leg, this is the leg. లెగ్ పైన మనం ఒక పెయిన్ని క్రియేట్ చేసినట్టయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ద 2 types ఆఫ్ న్యూరాన్స్ ఆర్ ప్రజెంట్. వన్ ఈజ్ ద రిసీవింగ్ సెన్సరీ న్యూరాన్ అండ్ మోటార్ న్యూరాన్. దిస్ ఈజ్ ద సెన్సరీ న్యూరాన్. ద సెన్సరీ న్యూరాన్ రిసీవ్ ద ఇంపల్సెస్ ఫ్రమ్ ద ఎఫెక్టర్ రీజన్. ఎక్కడైతే ఎఫెక్ట్ అయిందో మనకి పెయిన్ అనేది మనకి కలిగిందో అక్కడ నుంచి సెన్సరీ న్యూరాన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఫ్రమ్ ద sensory neuron enter into this spinal cord. Here the integration takes place. Here the 2 types of neurons are present. One is the sensory neuron, another one is the motor neuron. The sensory neuron takes the impulses from the affected regions and it transforms in the spinal cord into motor neuron. Motor neuron laga transforming, but that is enter into the affected area. This is excited center. This is one reflection area, reflex arc. This is one reflex arc. Reflex arc contains one sensory neuron and one motor neuron. These two are forms one pathway ఫామ్ చేస్తాయి అన్నమాట. The reflex arc is basic functional unit of the nervous system. The reflex arc is basic functional unit of the nervous system. The reflex pathway comprise at least one afferent neuron receptor and one efferent neuron. Here the 2 types of neurons are present. One is efferent neuron, that is a receptor అంటే sensory neuron అన్నమాట. Sensory neuron అనేది సెన్సరీ ఇంపల్సెస్ పాస్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ అఫరెంట్ న్యూరాన్ అంటారు. దిస్ నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎఫరెంట్ న్యూరాన్. దట్ ఈస్ ఇంపల్సెస్ అనేది మోటార్ న్యూరాన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ మోటార్ న్యూరాన్. దిస్ ఎండ్ విత్ ది ఎక్సైటెడ్ మజిల్స్ దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. ఇవి రెండు కలిపి మనకి రిఫ్లెక్స్ ఆర్క్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓకే స్టూడెంట్స్.